నమస్తే వెల్కమ్ టు ప్రజాప్రతినిధి న్యూస్. ఆనాడు జరిగిన తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్నికణమే వీరనారి చాకలి ఐలమ్మ. నిజాం నిరంకుశ పాలన నుండి విముక్తి పొందేందుకు సాగుతున్న పోరు ఐలమ్మ రాకతో భూమి కోసం భుక్తి కోసం రైతాంగ సాయుధ పోరాటంగా రూపుదాల్చింది. తెలంగాణ సాయుధ పోరాటానికి దిశానిర్దేశం కల్పించి సాయుధ పోరాటాన్ని చరిత్రలో చిరస్థాయిగా నిలిపిన వీర వనిత ఐలమ్మ. వ్యవసాయక విప్లవం రాగిల్చిన అగ్నికణం చాకలి ఐలమ్మ. స్త్రీ జాతికి ఆదర్శనీయం. ఆమె జీవితం మహిళా లోకానికి మార్గదర్శకం. ఆమె పోరాట స్ఫూర్తి దేశ్ముఖ్ను ఎదిరించిన వైనం మహిళా శక్తికి స్ఫూర్తిదాయకం. స్మరించుకుంటూ తెలంగాణ విముక్తి ఉద్యమంలో మెరిసిన అగ్నికణమే వీరనారి చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమెకు ఘన నివాళులర్పించిన రజక సంఘం మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్, పట్టణ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి మరియు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా ఇందాక మన అధ్యక్షులు గారు చెప్పినట్టు దుర్గే గారు కానీ అవన్నీ కూడా ఎమ్మెల్యే గారు పూర్తి చేస్తారని భావిస్తూ దాన్ని తోడ్పడి నేను కూడా భావిస్తూ ఆధ్వర్యంలో 19వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసిన ప్రముఖులు అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఐలమ్మ గారు ఏదైతే బడుగు బలహీన వర్గాల కోసం ఒక ఆశయ సాధన కోసం పనిచేసిందో ఆ రోజులో ఉన్న ఎట్టి ఛార్జీని వేసేసి ప్రజలని అందరూ దగ్గరించి బడుగు బలహీన వర్గాల కోసం పోరాడిన వ్యక్తిగా ఆమెను గుర్తించి ఈ రోజు కూడా ఆమె యొక్క సేవలను ఆమె యొక్క పోరాటాన్ని గుర్తుండే విధంగా మనందరం ఈరోజు 39వ వర్ధంతి చేసిన అందరికీ, అలాగే కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బడుగు బలహీన వర్గాలకి పెద్దపీట వేస్తూ అందరినీ కలుపుకుపోయే విధంగా వారు ఏదైతే అడిగిన రజక సంఘం కోసం ఏదైతే గోబీ కావచ్చు, లేకపోతే ఫంక్షన్ హాల్ కావచ్చు, లేకపోతే భవనం కావచ్చు, ఏదైనా సరే కరెంటు బిల్లు విషయంలో కావచ్చు, ఏదైనా సరే ప్రభుత్వం ఎప్పుడు అన్నదండలు ఉంటుంది. ప్రభుత్వంతో మాట్లాడి ఎప్పటికప్పుడు వాళ్ళ సమస్యలను రజక సంఘం కులస్తులందరికీ అన్ని కులాల వారికి కూడా, ఎందుకంటే ఐలమ్మ వర్ధంతి జరుపుకోవడం చాలా ముఖ్యమైన విషయము. ఒకటి ఎమ్మెల్యే గారికి చెప్పే విషయం ఏంటంటే, మాకు నిలబెడటానికి నీడ లేదు, ఉండడానికి ఏది లేదు కాబట్టి అక్కడ ఉన్న ఏది మన ఇదర్మకాల్లో ఉన్న జాగా ఆడ మా రజక సంఘం భవనం ఏర్పాటు చేసుకోవాలని, దానికి మరి ఎమ్మెల్యే గారు ప్రోత్సహించాలని కోరుకుంటున్నాము. అలాగే మన ఇక్కడ ఉన్న తాళగట్లో ఉన్న మోడ్రం గోపి గారి గురించి అది ప్రత్యేకంగా ముందు మనకు పనులు అయ్యేటట్టు చూడాలని, అలాగే మనకు ఇప్పుడు ఉన్న ఈ ఇదివరకు ఉన్న ప్రభుత్వంలో 250 ఇంట్లు కరెంటు ఇస్తే దాన్ని ఆ కరెంటు కట్ చేస్తామని ఈడీ గారు చెప్తున్నారు. దాన్ని చెప్తారు వస్తున్నామని ఈడీ గారు చెప్తారు. దాన్ని కూడా ఎమ్మెల్యే గారిని కొద్దిగా సహకారం చేసి దాన్ని ముందు భవిష్యత్తులో పెట్టి మా వాళ్ళకు న్యాయం చేయాలని అది ఒకటే కోరిక కోరుతున్నాను. ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో నడవాలని కోరుకుంటున్నాను. జై చాకలి ఐలమ్మ. ఈరోజు నుంచి మరి చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సందర్భంగా ఇచ్చేసిన పెద్దలు గౌరవనీయులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, మరి పట్టణ నాయకులు వేణుగోపాల్ రెడ్డి గారికి, డీసీసీ ప్రెసిడెంట్ శంకర్ నాయక్ అన్న గారికి, మరి అన్ని రాజకీయ పార్టీ కౌన్సిలర్లకి, మరి మా రజక సోదరులందరికీ ఉద్యమ వందనాలు తెలియజేస్తూ, మరి ఆనాడు సాయుధ పోరాటం కోసం భూమి కోసం భుక్తి కోసం ప్రజాకాలం తరిమి కొట్టినటువంటి వీరనారి చాకలి ఐలమ్మ స్ఫూర్తిగా ఈనాడు సబ్బండ కులాలు బీసీ కులాలందరూ కూడా ఆమె ఆదర్శంగా నిలిచి మరి ఆమె చేస్తున్న ఆశయ కోసం మనందరం కూడా కంకణబద్ధులమై ఉండాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం కూడా మరి 250 యూనిట్లు కేసీఆర్ ఇచ్చిన దాన్ని రేవంత్ రెడ్డి కూడా కంటిన్యూ చేస్తున్నాడు. దాని ఎక్కడ ఇబ్బంది ఏం లేదు. కాకపోతే చాకలి ఐలమ్మది ట్యాంక్ బండ మీద విగ్రహానికి మన ఎమ్మెల్యే గారు ఒక లెటర్ ఇవ్వాలని చెప్పి కూడా వర్ధంతికి ముఖ్య అతిథిగా విచ్చేసిన స్థానిక శాసనసభ్యులు గౌరవనీయులు బత్తుల లక్ష్మారెడ్డి గారికి, అలాగే డీసీసీ అధ్యక్షులు గౌరవనీయులు అన్న శంకరన్న గారికి, అలాగే పెద్దలు గౌరవనీయులు శ్రీమర్ కృష్ణ గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, చాకలి ఐలమ్మ గారిని మనందరం ఎప్పుడు గుర్తుంచుకునే విధంగా, అంటే ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఆమె బడుగు బలహీన వర్గాల కొరకు, ఆనాడే వాళ్ళ అణగారిన వర్గాల కొరకు ఎంతో పోరాటం చేసి వారికి న్యాయం చేసిన వ్యక్తి. అటువంటి వ్యక్తిని మనందరం కూడా ఆదర్శంగా తీసుకొని మహిళ అయినప్పటికీ కూడా ఎంతో పేద ప్రజలకు అండగా నిలబడిన వ్యక్తి. అలాగే ఈరోజు కూడా మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలన్నింటినీ కూడా పేద ప్రజలకు అందే విధంగా వారి దగ్గరకు తీసుకుపోయి ప్రజల నుంచి ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ కార్యక్రమాలన్నింటినీ కూడా ఏ విధమైన సమస్యలు వచ్చినప్పుడు కూడా ప్రభుత్వం దృష్టికి, స్థానిక ఎమ్మెల్యే గారి దృష్టికి, డీసీసీ గారి దృష్టికి, మా అందరి దృష్టికి తీసుకొచ్చినట్టయితే ప్రజల సమస్యలు కూడా ఎప్పటికప్పటికి
పరిష్కారం చేసే దిశగా మీ అందరం కూడా ప్రయత్నం చేస్తానని మీ అందరి ఆశీస్సులు మా అందరిపై ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం.